వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలనే టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నాగమల్లేశ్వరరావుని చంద్రబాబు గారి ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నిన్న రెంటపాళ్ళ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి కారణం అసలు చంద్రబాబు గారే నాగమల్లేశ్వరరావు గారిని పొట్టన పెట్టుకున్నారని, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలనే టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాట్లాడాడంటే అందులో నిజం ఉందని మనం వెతికితే అంతకంటే వేరే ఆలోచన అయితే ఉండదు. నాగమల్లేశ్వరరావు ఏంటి ఇతని చరిత్ర, ఎవరితను? రెంటపాళ్ళ గ్రామంలో ఉప సర్పంచ్. 2010 ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అతని మీద అభియోగం ఉంది, అతని మీద ఫిర్యాదు ఉంది. 2022 ఏ ప్రభుత్వం ఉంది? నువ్వే ఉండవుగా జగన్మోహన్ రెడ్డి, నువ్వేగా ఉంది. ఇదే అంబటి రాంబాబు ఉన్నాడు కదా, మరి అతని మీద ఎలాంటి అభియోగం ఎందుకు మోపారు? నువ్వా మోపింది? ఎవరు? నీ ప్రభుత్వమే కదా, అంబటి రాంబాబే కదా, మంత్రిగా కూడా పనిచేశాడు కదా, మరి ఎవరు చేశారు దాన్ని? అతని మీద అభియోగాలు ఉండి మామూలుగా సహజంగానే ఏ ఎన్నికలు వచ్చినా లేదంటే ఏదన్నా ఎట్లాంటి ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైనా సరే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పోలీసు అదుపులో ఉంచుకొని ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటికి వదిలిపెట్టడం అనేది సహజం, సర్వసాధారణంగా అన్ని చోట్ల జరిగే కార్యక్రమం అదే కదా, దానికంటే వ్యత్యాసం అయితే ఉండదు కదా. మరి దానికి సంబంధించి 4వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు అతను తీసుకొని వెళ్తే 5వ తారీఖు నాడు వదిలిపెడితే 5వ తారీఖు రాత్రి వాళ్ళ తండ్రితోటి మాట్లాడుకుని ఏం చేసుకున్నాడో 9వ తారీఖు అతను చనిపోతే అప్పుడు కొందెవరు? నువ్వేగా. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నది నువ్వేగా. 12వ తారీఖు కదా, 2024 జూన్ 12వ తారీఖు నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటిదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంది నువ్వే కదా. అంటే నువ్వు చేసి నీ కార్యక్రమాలు నువ్వు తప్పుడు అడివయ్యి, నువ్వు తప్పుడు పనులు చేసి, నీ నాయకులు తప్పుడు పనులు చేసి వాళ్ళ మీద అభియోగాలు ఉండి కారాగారంలో పెట్టి వాళ్ళని అలా చేస్తే ఈరోజు వచ్చి కూటమికి అంటగడుతున్నావు. అది కమ్మారి పేరు చెప్పి కూటమికి అంటగడుతున్నావు. అంటే దుర్మార్గులు అన్ని కులాల్లో ఉంటారు. ఓకే, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, దొంగలు ఉంటారు, హంతకులు ఉంటారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ నేతలనే టార్గెట్గా చేసుకుంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు గారు కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తారు. నిస్సందేహంగా చేసుకుంటది, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. చేసుకోవాలనే కోరుకుంటున్నాం. తప్పు చేసిన వాడు ఏ కులంలో ఉండా, ఆ కుల సభ్యుడిగా చెబుతున్నాను నేను, తప్పు చేసిన వాడు ఏ కులంలో ఉండా, వాడు ఎంతటి పొజిషన్లో ఉండా వాడిని అదుపులో తీసుకోవాలి. వాడు చేసిన తప్పులన్నీ కూడా న్యాయస్థానం ముందు నిరూపించాలి, శిక్షలు వేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ ఎమ్మటి ఉండాలందరూ తప్పుడాళ్లే కదా. నీ ఎమ్మటి ఉండేవాళ్ళు మంచి వాళ్ళు ఎవరో చెప్పు, ఎంతమంది ఉన్నారో చెప్పు. నీ పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు నీ ఎంట నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పు. వాళ్ళందరూ ఒక్కవాళ్ళు బయట కిందకు వస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాలేదా? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాలేదా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాలేదా? కరుణాకర్ రెడ్డి రాలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి రాలేదా? సుబ్బారెడ్డి గురించి రావట్లేదా? మరి వీళ్ళందరి గురించి ఎవరు ఇల్లు? ఎక్కడ వాళ్ళు ఇల్లు? తోపితి ప్రకాశ్రెడ్డి ఏ కులం వాడు? కులాల గురించి మాట్లాడితే ఎట్లా? ఏ కులంలో తప్పుడాళ్ళు ఉండా కూడా వాళ్ళందరికీ ఇదే విధమైన విషయాలను బయటకు తీసుకొచ్చేసి ఎవడు తప్పు చేసినా సరే ప్రభుత్వాల బాధ్యత అది. నీ పార్టీలో ఉంటే కమ్మవాళ్ళు ఉంటే మంచివాళ్ళు అయిపోతారా? అంటే అసలు నాగమల్లేశ్వరరావుని పొట్టను పెట్టుకుంది చంద్రబాబు గారే అంటే జగన్మోహన్ చెప్పాను నేను. 20వ తారీఖు 22 నువ్వు అతని మీద అభియోగం మోపావు. అతను 6వ తారీఖు మందు తాగాడు, 9వ తారీఖు చనిపోయాడు. ప్రభుత్వం వచ్చింది 12వ తారీఖు. నువ్వు ఆపధర్మ ముఖ్యమంత్రి చేసుంటే నువ్వు చేయాలి. నీ మాటలు నమ్మి, నీ ఐపాక్ టీం వల్ల నమ్మి నువ్వు ఐపాక్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి 175 మనం గెలుస్తున్నాం అని చెప్పి నువ్వు చెప్పినందువల్ల ధైర్యం వచ్చి పందాలు కాసి ఆస్తులు కోల్పోయి వేరే వాళ్ళ డబ్బులు కూడా తన దగ్గర పెట్టుకొని అది కూడా కాసి అప్పులు ఎలా తీర్చలేకో
చనిపోయిన గురించి మనం మాట్లాడలేదు. చనిపోతే అప్పులు ఎగ్గొట్టవచ్చు, కుటుంబానికి వస్తాయి అని చెప్పని అతను చచ్చిపోయాడని చెప్పి ఇప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. దానికి నీ సమాధానం ఏంటి? ఆ ఊళ్ళో వాళ్ళు చెబుతున్నారు, దానికి నీ సమాధానం ఇవన్నీ కాదయ్యా. పలనాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాద్ పల్నాటి ప్రాంతంలో మాట్లాడటానికి ధైర్యం లేని రోజు 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఆయన శాసనసభ్యుడు ఉండా కూడా అక్కడ దాష్టికం చేసినటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలు చూసి తన కార్యకర్తల గాయాలకు కుట్లేస్తూ ఎన్నాళ్ళు ఇదని చెప్పి తిరగబడ్డ వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్. పలనాడు ప్రాంతానికి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్. వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించాడు. విభజిత రాష్ట్రానికి తొలి శాసన సభాపతిగా చేశాడు. అవును. ఆయన విగ్రహం పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది గమనించుకోవాలి. మరి ఇలాంటి వ్యక్తికి ఎందుకు పెడుతున్నారు విగ్రహం? ఎందుకు ఇచ్చారు అధికారులు? ఈరోజు ఎందుకు ఇచ్చారు అధికారులు అతనికి? అంటే బెట్టింగ్లకి పాల్పడి అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఏంటి, దానికి మళ్ళీ ఆ పార్టీ అధినేత రావడం ఏంటంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు కాదు కృష్ణ, చట్టసభలు అనేవి చట్టాలు తయారు చేసి శాసనసభ, ఆ శాసనసభ్యుడు అయి ఉండి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఒక ప్రతిపక్ష నేత అయి ఉండి మాజీ నువ్వు దాన్ని ఉల్లంఘిస్తున్నావు అంటే ముందు నువ్వు అర్హుడవా? నువ్వు శాసనసభ్యుడిగా అర్హుడవా? నాకు అనిపిస్తుంది ఏందయ్యా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో మళ్ళీ ముఠా నాయకుడు పడగ విప్పాడు. ఓకే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అది గమనించాలా. ముఠా నాయకుడు పడగ విప్పాడు, గమనించుకోండి మీరు. ఇందాక ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు కదా, ఎన్వి రమణ గారిది ఏ కులం? భారతదేశం అత్యున్నతటువంటి సర్వోన్నత న్యాయస్థానానికి ఆయన ఎన్నిక కాబడితే ఆయన ఎన్నిక కాకుండా ఉండాలని, బాధ్యత స్వీకరించకుండా ఉండాలని చెప్పని ఆయన మీద నువ్వు రాసిన ఉత్తరం ఏ ప్రాతిపదికన రాశావు? నువ్వు నిమ్మగడ్డ రమేష్ గారి పరిస్థితి ఏంటి? ఏ విధంగా నువ్వు ఆయన గురించి మాట్లాడావు? కమ్మ కులాన్ని గురించి ఏ విధంగా మాట్లాడావు? 2019 ఎన్నికల ముందు ఢిల్లీ వెళ్ళి 37 మంది డిఎస్పీలుగా సిఐల్ని ప్రమోషన్ చేస్తే 33 మంది కమ్మవారు అని చెప్పి మాట్లాడింది నువ్వే కదా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నువ్వు రెండోసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు కమ్మ కులస్తుడినే లేకుండా చేసినటువంటి దుర్మార్గుడివి నువ్వు కమ్మ కులం గురించి ఈరోజు మాట్లాడుతున్నావు విద్వేషాలు రగిల్చాలని. ఈరోజు ఏదో కమ్మవాళ్ళు కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వం మీద అసమ్మతిగా ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళని మళ్ళీ దగ్గర తీసుకుందాం అని చెప్పి నువ్వు ఎన్ని కుయుక్తులు పన్నినా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంగా ఉంటే ఇంట్లో కొనుక్కుంటారు. యాక్టివ్గా పనిచేయకపోవచ్చు, చందాలు ఇవ్వకపోవచ్చు, కానీ నీ దగ్గరకు మాత్రం రాదు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివో చూసావు. ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ కులాన్ని వేటాడుతున్నానని చెప్పని, ఆ కులాన్ని అంతమొందిస్తానని చెప్పని, ఆ కులాన్ని ఆర్థికంగా నాశనం చేస్తానని చెప్పని నువ్వు ఏం చేసావో అందరూ చూశారు. ఆ కులమే కాదు, నీ కులంలో ఎవరికి న్యాయం చేసావు నువ్వు? రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి ఈరోజు? ఆయన్ని నువ్వు ఎంత వేధించావు సార్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యుడు, అనపర్తి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏంటి, వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇలా లెక్కేసుకుంటే ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నువ్వు అసలు ఎవరిని వదిలిపెట్టావు? ఏ కులాన్ని వదిలిపెట్టావు? ఏ మతాన్ని వదిలిపెట్టావు? ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టావు? ఈరోజు కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుపడాలా, సిగ్గుపడాలా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈరోజు సిగ్గుపడుతుంది. ఇలాంటి వ్యక్తి నా ముఖ్యమంత్రిని చేసింది అని, ఇలాంటి వ్యక్తి నా ప్రతిపక్ష నేతను చేసిందని, ఇలాంటి వ్యక్తి నా ఇప్పుడు శాసనసభ్యుడిగా పంపించామని చెప్పని పులివెందుల ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇదిగా తెలుసుకో ముందు. ఓకే, దాన్ని మర్చిపోయి ఇంకా కులం గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే, దేవినేని ఉమామహేశ్వరరావు ఏ కులం? చింతమనేని ప్రభాకర్ రావుది ఏ కులం? దేవినేని ఉమామహేశ్వరరావు గారిది ఏ కులం? ధూళిపాళ నరేంద్ర గారిది ఏ కులం? పట్టాభి గారిది ఏ కులం? ఎన్ఆర్ఐఎల్ సంస్థలది ఏ కులం? ఏం చేసావు నువ్వు వాళ్ళని? అందరూ గమనించారు కదా, అందుకే కదా నీకు వాతలు పెట్టింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ అదుపులో తీసుకోలేదని ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఇంకా నిన్ను విచ్చలవిడిగా తిరగనిస్తున్నారని కోపంగా ఉన్నారు. ఈ అరాచకం ఎన్నారని కోపంగా ఉన్నారు. ఈ అరాచకం ఆగదా అని చెప్పని బాధపడతా ఉన్నారు. దాని గురించి బాధపడుతున్నారు, నీ గురించి కాదు.
ఓకే. నీ ఎంట నడవడానికి కాదు. ఇది గమనించుకో. బాబు చూసి బల్బు అనుకోకు. నీకు ఎట్టా వస్తారు జనం, కాదని నేను అంటలా. వాళ్ళందరూ వచ్చారు, ఇంతకంటే బాగా వచ్చారు సిద్ధం సభకి, ఇంతకంటే బాగా వచ్చారు నువ్వు ఆ రోజు పర్యటనలకి. మరి ఆ రోజు వచ్చిన జనాభా ఏమైపోయారు? నువ్వే అన్నావు కదా, ఏమైపోయినాయి నా పథకాలు, ఈ బటన్ నొక్కిన ఏమైపోయినాయి, అక్క చెల్లెలందరూ ఏమైపోయారు, అవ్వా తాతలు ఏమైపోయారు అని దీనంగా అడిగావు కదా. ఏమైపోయారో గుర్తుంది కదా. ఈరోజు నీకంటే పథకాలు బాగిస్తున్నారు కదా, నీకంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా, ఇంకా నీ అంటే ఎందుకుంటారు? ఓకే. ఇప్పుడు నీ ఎంబడి వచ్చిన వాళ్ళు ఎవరు? ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు? ఏంటి ఆ ప్లకార్డులు ప్రదర్శించడం? ఏందా దౌర్జన్యం? పర్ర 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 కోస్తారా? ఎవరిని ఎక్కడ కోస్తారు? పల్నాటి ప్రాంతం రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాటి నుంచి అమలు చేస్తారా? దేవత ముందు ఏటలను కోసినట్టు కోస్తారా? అంటే చూస్తా ఊరుకుంటారా వీళ్ళు? అంత చేతగాని వాళ్ళ కనపడుతున్నారా? ఎక్కడ ఏం చేయాలో తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీకంటే విర్రవీగిన నీ తాత ఏమైపోయాడో గుర్తు చేసుకో. ఆయన బెంగళూరు వెళ్ళాడు, పులివెందులలో లేడు. ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్న వాళ్ళందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉంటే ఊరు వదిలిపెట్టి పారిపోయాడు రాజారెడ్డి. ఏంటి నీ ప్రతాపం? ఏంది నీ వంశం ప్రతాపం? ఎవరికి తెలియదు దాని గురించి. ఈరోజు ఏదో నువ్వు రెచ్చగొట్టావని వీళ్ళందరూ రెచ్చిపోయి గాంజా బ్యాచి వచ్చో, మార్గద్రవ్యాలు సేవించో, లేదా మత్తు పానీయాలు సేవించో ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉంటే కొంత సమయం ఉంది. ప్రధానమంత్రి గారు రాబోతున్నారు, పరిశ్రమలు రాబోతున్నాయి, సమన్వయంతో ఉన్నారు. 3 నాళ్ల ముచ్చటే నీ ఆనందం. ఓకే. ఒకేపైన మద్యం కుంభకోణం, మిగిలిన విషయాలన్నీ ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ చాప కింద నీరులో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టరు, అన్నిటికీ లెక్కలు సరి చేస్తారని అయితే నేను భావిస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.